టీడీపీ మెజారిటీ ఎంత ఉండవచ్చో బయటపెట్టిన లేటెస్ట్ సర్వే టీడీపీ మెజారిటీ ఎంత ఉంటుందని బయటపెట్టింది. ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చి ఉంటాయి ఆ సర్వేలో? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 130 సీట్లు తక్కువ కాకుండా వస్తాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఖచ్చితంగా విజయం సాధించబోతోందని తెలుసుకున్న ప్రధాని మోదీ ఏదో ఒక రకంగా మా పార్టీని ఓడించడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ నేత జగన్లతో కుమ్మక్కై రాష్ట్రంలో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఓట్ల తొలగింపు పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మా పార్టీ డేటాతో వీరికి సంబంధం ఏంటి? అసలు తెలంగాణ సీఎం ఎవరు? మా పార్టీ విషయాల్లో కలుగ చేసుకోవడానికి సీమాంధ్ర వాళ్ళు చేతకాని దద్దమల్లా కనిపిస్తున్నారా? ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని అన్నారు. కేంద్ర నిధులు రాష్ట్రానికి రాకుండా మోదీ కుట్ర చేస్తారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తారు. ఒక పక్క రాష్ట్రం లోటు బడ్జెట్లో కూడా అభివృద్ధి సాధిస్తోందని చూసి ఓర్వలేనివాడు కేసీఆర్. వీళ్ళు ముగ్గురు కలిశారు, అయినా టీడీపీని ఏమీ చేయలేరు. మా రాష్ట్ర వ్యవహారాల్లో కేసీఆర్ పెత్తనమేమిటి అని ధ్వజమెత్తారు. 2 నెలలుగా ఓట్ల విషయంలో తప్పుడు ప్రచారం చేశారని, ఫారం 7 ద్వారా లేఖలు ఇచ్చి టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగించారని, ఇంత వికృతమైన నీతిమాలిన రాజకీయాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఎవరేని చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని, 25 ఎంపీ స్థానాల్లోనూ నెగ్గుతామని, కేంద్రంలో కూడా కీలకం కాబోతామని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో గౌడ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీను, టీడీపీ రూరల్ అధ్యక్షుడు మార్ని వాసుదేవరావు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ డేటా చోరీ అంటూ తెలంగాణలో జరుగుతున్న హడావుడిని 2 రోజులు చూస్తూ ఊరుకున్న ఏపీ సర్కార్, టీడీపీ నేతలు ఇప్పుడు విజృంభిస్తున్నారు. మల్లును ముళ్ళుతోనే తీయాలన్న సామెతలు అనుసరిస్తూ తెలంగాణ పోలీసులపై ఎదురు కేసులు పెడుతూ చెలరేగిపోతున్నారు. దీంతో ఈ కేసులో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియాలు ఇప్పుడు వాటినే పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి. సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏదీ దొరకదు. అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ తెలియజేయండి.